ఒకప్పుడు తెలంగాణ భాష అన్నా కానీ, తెలంగాణ ప్రాంతం అన్నా కానీ, ఇదేంరా వీళ్ళు ఇట్లున్నారేంద్రా, అసలు ఇదేం భాషరా అనుకునే రోజుల నుండి ప్రస్తుతం తెలంగాణ భాష అనేది సాహిత్యపరంగా కావచ్చు కానీ, సినిమాల పరంగా కావచ్చు కానీ పెద్ద మార్కెట్ అయిపోయింది సార్. దాన్ని ఎట్లా చూడొచ్చు సార్ మనం? పాజిటివ్గా చూడాలి, చాలా పాజిటివ్గా చూడాలి. తెలంగాణ భాషలో ఉన్న గొప్ప అడ్వాంటేజ్ ఏంటంటే జీవితానికి ఒక దగ్గరితనం ఉంటుంది. మీరు ఏ క్లాస్లోకైనా తీసుకెళ్ళచ్చు ఆ లాంగ్వేజ్ని. ఎస్ సార్. హైదరాబాదీ లాంగ్వేజ్ అనుకోండి, తెలంగాణ అర్బనైజ్డ్ తెలంగాణ అని, కానీ గ్రామీణ రూట్స్ ఉన్న తెలంగాణకి ఒక నగరీకరణ చెందిన ఎక్స్ప్రెషన్స్ జోడించి యూత్ని ట్యాకిల్ చేస్తున్నాం ఇప్పుడు. సార్ అవును సార్. సో ఏమవుతుంది, యూత్ వచ్చేసరికి ఏమవుతుందంటే, మీరు ఆ తెలంగాణలో యూత్ మీరు క్లాస్ అవుతారు, మ్యాథ్స్ అవుతారు. అంటే క్లాస్ మాస్ ఎలిమెంట్స్ కలగలిపి తెలంగాణలో వచ్చి కూర్చుంది ఇప్పుడు. సో నీకు ఒక మల్టిపుల్ ఎడ్జ్ వచ్చేసింది ఈ లాంగ్వేజ్. ఎగ్జాక్ట్లీ సార్. అందుకని ఆ తెలంగాణని ఆంధ్రాలోనే అన్ని సినిమాల వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ యూత్లో అన్ని వర్గాల వాళ్ళు, అన్ని ప్రాంతాల వాళ్ళు కూడా తెలంగాణ దగ్గరగా తీసుకుంటున్నారు. దానికి కారణం ఏంటంటే దానిలో ఉండే ఒక లిక్విడిటీ, అంటే లిక్విఫైయింగ్ క్వాలిటీ ఉంది ఆ భాషలో. యూత్కు దగ్గరగా ఉంటుంది, జీవితానికి దగ్గరగా ఉంటుంది. యూత్ వాళ్ళ జీవితాల్లో కూడా అతి సాధారణంగా మామూలుగా దొల్లిపోతుంటారు తెలంగాణలో. అది పట్టుకుందాం ఇప్పుడు. అవును, ఇది ముఖ్యంగా అర్బనైజేషన్ వల్ల, అంటే ఎక్కువగా టెక్నికల్ అడ్వాన్స్మెంట్ వల్ల, మన లైఫ్ స్టైల్ మారటం వల్ల, హైదరాబాదీ ఒక మెట్రో స్థాయి పెంచుకోవటం వల్ల ఈ సౌలభ్యం మనకు వచ్చింది. దీంతో మన తెలంగాణ ఈ భాషని దీంతో సినిమాలను ఇంకా 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 చాలా అద్భుతంగా, ముఖ్యంగా యూత్ లెవెల్స్లో పిల్లల్లో అది కొత్త కొత్త కోణాల్లోకి, కొత్త సందర్భాల్లోకి తీసుకెళ్ళగలిగే అవకాశం ఈ లాంగ్వేజ్కి వచ్చింది ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ సార్. వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. నా విషయంలో నేను చాలా హ్యాపీగా కూడా ఉన్నాను. ఎందుకంటే నా అనుభవంలో తెలంగాణని ప్రేమించేవాళ్ళు ట్యూషన్లు చెప్పుకొని మరి తెలంగాణని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు పిల్లలు, నటులు, టెక్నీషియన్స్ కూడా తెలంగాణ లాంగ్వేజ్. నేనే చెప్పాను చాలా మందికి ట్యూషన్స్. ఆ చెప్పడం వల్ల ఆ తెలంగాణలోని ఆ లిక్విడిటీ, ఆ సారళ్యత, అంటే ఆ స్మూత్ అంటే దాంట్లో ఉండే ఒక లయ, దాంట్లో పాటలో ఉండే శాబ్దికమైన సౌందర్యం అంటాం కదా, ఆ శాబ్దిక సౌందర్యం తెలంగాణలో ఇమిడిపోవటం వల్ల, నేటివిటీ వల్ల సౌందర్యం వచ్చేస్తుంది, దగ్గరతనం వచ్చేస్తుంది. నమ్ముతాం మనం ప్రేమించేవాడని. ఓమా ఆకలి అవుతుంది పెట్టే అమ్మ అంటాడు, అయిపోయాయి కదా. ఏంటి అమ్మ పెట్టేది, ఆకలి అవుతుంది నీ అమ్మ పెట్టు అంటాడు, అయిపోయా. అంత దగ్గరతనం ఏ తల్లి ఎక్స్పెక్ట్ చేస్తుంది బిడ్డ దగ్గర నుంచి?